అయితే ఒకసారి వాళ్ళ మాటలో కూడా విందాం. చల్లమలశెట్టి రమేష్ బాబు, గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తని. ముఖ్యంగా ఈరోజు అల్లు అర్జున్ గురించి మాట్లాడాల్సిన అవసరం సమయం వచ్చింది. గతంలోనే అల్లు అర్జున్కి మేము అల్టిమేటం జారీ చేయడం జరిగింది. అల్లు అర్జున్ నీ పోకడ మాకు చాలా జన సైనికులకు కానీ మెగా ఫ్యామిలీకి మెగా అభిమానులకు కానీ చాలా బాధ కలిగించింది. ఎందుకంటే ఎవరో ప్రతిపక్షం వాళ్ళు వేరే పార్టీ నుంచి వాళ్ళు మాట్లాడితే పెద్ద పట్టించుకోం, కానీ నువ్వు మెగా ఫ్యామిలీ అని ఫస్ట్ నుండి మొట్టమొదటి నుండి డే 1 నుండి కూడా నేను మెగా ఫ్యామిలీ అభిమానిని, మెగా కాంపౌండ్లో పెరిగాను, మెగా కాంపౌండే నాకు అన్ని విధాల రక్ష అని చెప్పేసి చిరంజీవి గారి యొక్క అడుగుజాడల్లోనే నేను నడుస్తానని చెప్పేసి మొట్టమొదటి నుంచి చెప్పడం జరిగింది. చిరంజీవి గారి అడుగుజాడల్లో నడిచేవాళ్ళం ఎవరైనా సరే మేమందరం కూడా చిరంజీవి గారి అడుగుజాడల్లో ఆయన యొక్క సంస్కారాన్ని పుడికిపుచ్చుకొని మణిగి మేము కూడా చిరంజీవి గారి యొక్క అడుగుజాడల్లో మేము నడుస్తున్నాం. పద్ధతుల్లో కానీ సేవా కార్యక్రమాల్లో కానీ అన్నిటిలోనూ మీరు ఆ విధంగా ఉంటూ మెగా ఫ్యామిలీని టచ్ చేశారు. మీరు మెగా ఫ్యామిలీ అంటే ఒక ఈ రాష్ట్రంలోనే కాదు, దేశమే కాదు, ప్రపంచం మొత్తం కూడా ఒక సపరేట్గా వాళ్ళని అభిమానించడం జరుగుతుంది. ఎందుకంటే ఒక కులంగా కాదు, కులం అనేది పక్కన పెట్టేయండి, వాళ్ళ హావభావాలు కానీ ఈ రాష్ట్రం కోసం ఈ దేశం కోసం పడే కష్టం కానీ సేవా కార్యక్రమాలు కానీ ఒక వినూత్నమైన పద్ధతిలో వాళ్ళు ఈ ప్రజలకి అందుబాటులో ఉంటున్నారు. వాళ్ళు ఒక యాక్టర్గానే కాదు, అన్ని విధాల అటువంటి మెగా ఫ్యామిలీని నువ్వు వ్యతిరేకంగా మన ఎలక్షన్లో ప్రయత్నం చేయడం కానీ ఎలక్షన్లో, ఎందుకంటే ప్రాణాలకి అడ్డం పెట్టి ప్రాణం సైతం ఉంటుందో పోతుందో కూడా తెలియకోకుండా, అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రాణాన్ని కూడా లెక్క చేయకోకుండా ఈ రాష్ట్రం కోసం ఈ దేశం కోసం ఈ ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. మేమందరం కూడా ఇటువంటి నాయకుడు ఈ దేశానికి కావాలి, ఈ దేశాన్ని రక్షించబడాలి, ఈ రాష్ట్ర ప్రజల్ని రక్షించబడాలని చెప్పి అహర్నిశలు ఎదురు చూస్తున్నాం. అటువంటిది నువ్వు దగ్గర ఉండి కూడా గుర్తించుకోలేక మదవెక్కి అహంతో నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావు. మిస్టర్ అల్లు అర్జున్ నీకు ఇదే చెప్తున్నావు, నీ సినిమా ఎదుర్కొంటాం. ఈ రాష్ట్రం మొత్తం కూడా రేపు 5వ తారీఖున నీది రిలీజ్ అవబోతుంది. నీ సినిమాని ఖచ్చితంగా జన సైనికులమే కాదు, మెగా అభిమానులే కాదు, అందరూ కూడా నీ సినిమాని అడ్డుకుని కనీసం 1 నుండి 3 రోజులు నీ సినిమా ఆడుకోకుండా అడ్డుకుంటామని చెప్పేసి మేము హెచ్చరిక చేస్తున్నాం. అల్లు అర్జున్ నీ మదం తగ్గించుకో, ఇప్పటికైనా సరే క్షమాపణ చెప్పుకో. ఈ రోజు నుండి రేపు సినిమా రిలీజ్కి ముందు నువ్వు పవన్ కళ్యాణ్ గారి దగ్గర క్షమాపణ చిరంజీవి గారి కాళ్ళు కడిగి ఆ నీళ్లుని నువ్వు నెత్తిన పోసుకుంటే నాగబాబు గారికి కూడా నువ్వు వెళ్ళి క్షమాపణలు చెప్పుకుంటే మేము అప్పటికి ఆలోచన చేస్తాం. లేకపోతే అది కన్నా జరగకపోతే చిరంజీవి గారి కాళ్ళు కడిగి నెత్తిన నీళ్లు పోసుకోకపోతే పవన్ కళ్యాణ్ గారికి నాగబాబు గారికి క్షమాపణలు చెప్పుకోకపోతే ఖచ్చితంగా సినిమా రిలీజ్ టైంకి మేము అడ్డుకుంటాం. రిలీజ్ మాత్రం చేయడానికి మాత్రం ప్రయత్నించబాకండి. ఆంధ్ర రాష్ట్రంలో మేము ఇది ఖచ్చితంగా హెచ్చరిక చేస్తున్నాం. రైట్, ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం రోజుకి కూడా అటు మెగా అభిమానులు ఇటు అల్లు అభిమానుల మధ్య వార్ అనేది రోజుకి కూడా ముదిరిపోతుంది. సో ఇందులోని ఇది కూడా ఒక భాగం అయిపోయింది. ఎందుకంటే పోస్టర్స్ ఇప్పటికే అల్లు అభిమానులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా రగిలిపోతున్న టైంలోని వాళ్ళకి సంబంధించిన పోస్టర్స్ ఈ విధంగా చించడం అన్నది నిజంగా ఇది కరెక్ట్ కాదు అని అయితే చెప్తూ ఉన్నారు. అయితే ఇది చించింది డెఫినెట్ గా మెగా అభిమానులే, అంటే మెగాస్టార్ ఫ్యాన్స్ కి సంబంధించిన వాళ్ళే ఈ యొక్క పోస్టర్స్ ని చించారు అని చెప్పి కూడా అల్లు అభిమానులు
తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ రోజు నైట్ నుంచి ప్రీమియర్స్ పడబోతున్నాయి. మరి ఇప్పటికే మూవీ పైన చాలా వరకు ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నారు. మరి ఆ మూవీ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఒక పక్క అయితే, ఈ ఫుల్ కాంట్రవర్సీతో నడుస్తున్న ఈ ఇష్యూస్ అన్నవి మరోవైపు అని కూడా ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. అయితే ఎలా అయినా సరే అటు జన సైనికులు కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్ వ్యవహరించే తీరు ఏమాత్రం కూడా సరిగ్గా లేదని, అలాగే వాళ్ళ యొక్క పవన్ కళ్యాణ్ అలాగే చిరంజీవి కాళ్ళు కడిగి నెత్తిన జల్లుకుంటే తప్ప దీనికి పరిష్కారం లేదు అన్నట్టు కూడా జన సైనికుల నుంచి కూడా వస్తున్న మాటలు కూడా మనం చూస్తూ ఉన్నాము. మరి దీనికి సంబంధించి ఈ వివాదం కూడా రోజు రోజుకి ముదురుతున్నట్టు మనకి కనిపిస్తోంది. మరి ఇప్పటికైనా సరే ఇది సద్దుమణుగుతోందా, లేకపోతే ఇంకా తీవ్ర స్థాయిలోని చెలరేగే ఛాన్సెస్ ఉన్నాయా అన్న విషయం పైన కూడా చూడాల్సింది. రైట్. అయితే ఇప్పటికే చూస్తూ ఉన్నాం ఈ సినిమా మొత్తం కూడా వివాదాల నడుమ ఈ రోజైతే రిలీజ్ కాబోతుంది అనే విషయం అయితే మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తోంది. అటు అనంతపురంలో కూడా మనం చూసుకుంటే ఒక్కసారి మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అలాగే అల్లు అర్జున్ ఫోటోలు వేసి ఫ్లెక్సీలు కూడా పెట్టడం జరిగింది. మరో సైడ్ కూడా అంటే ఎక్కడికక్కడ సినిమా రిలీజ్ కి మొత్తం కూడా రంగం సిద్ధం చేసుకుంటుంది. మొత్తం గోడల పైన ఇప్పటికే ఆ ఫ్లెక్సీలన్నీ కూడా అంటిస్తున్నప్పటికీ నిన్న రాత్ర ఎవరు చించారో తెలియదు కానీ మొత్తం కూడా ఎక్కడికక్కడ అన్ని పోస్టర్స్ కూడా చించి పారేశారు అని చెప్పి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే